సాఫ్ట్వేర్ కంపెనీకి సిటీఓగా వ్యవహరిస్తున్న రవి మేడూరు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రవి మేడూరు గారు, ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉంది సార్ ఐటీ రంగం పైన? ఎందుకంటే ఏఐకి సంబంధించి రియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని సత్య నాదెల్లా సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, అదే సాఫ్ట్వేర్ మనం చూస్తే మైక్రోసాఫ్ట్లో దాదాపు 6,000 ఉద్యోగాలకు కోత పడింది. అలాగే దాదాపు చాలా ఐటీ కంపెనీలు ఆ దారిలో పయనిస్తున్నట్టుగా మనం ఈ మధ్యకాలంలో రిపోర్ట్స్ చూస్తున్నాం. మీరేం చెప్తారు సార్? నిజంగా ఈజ్ రియల్లీ ఇంపాక్ట్ ఉందా? ఆ, అంటే ఇక్కడ మూడు విషయాలు మాట్లాడాలండి. సార్. ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జాబ్ కట్స్ ఏఐ వల్లనే అని చెప్పడానికి లేదండి. ఈ ఈ జాబ్ కట్స్ కి కారణం వాళ్ళ హైరింగ్, తర్వాత ఎక్సెస్ టాలెంట్, తర్వాత వాళ్ళ ప్లాన్స్ బట్టి, వాటి రియలైన్మెంట్ బట్టి. కానీ ఏఐ వల్లనే ఈ జాబ్ కట్స్ ఉన్నాయని చెప్పడానికి లేదండి ఇది. సో షార్ట్ టర్మ్ లో చూసుకుంటే ఏఐ వలన ప్రస్తుతం ఆపర్చునిటీసే ఉన్నాయి, కానీ ఉద్యోగాలు పోయే పరిస్థితి అయితే లేదండి. అయితే మీడియం టర్మ్ లో చూసుకుంటే ఏఐ వలన వచ్చిన ప్రొడక్టివిటీ, అంటే షార్ట్ టర్మ్ అంటే నెక్స్ట్ 1 ఇయర్ నేను చెప్తున్నా. నెక్స్ట్ 1 ఇయర్ లో ఆపర్చునిటీసే ఉన్నాయి, లాసెస్ లేవు. అయితే మీడియం టర్మ్ లో తీసుకుంటే, అంటే ఒక 1 to 5 ఇయర్స్ లో తీసుకుంటే, ఈ ఏఐ ద్వారా వచ్చే ప్రొడక్టివిటీ తోటి, ఏఐ ద్వారా వచ్చే ఒక మల్టిప్లయర్ ఎఫెక్ట్ తోటి ఇంతకు ముందర ఉన్నంత వర్క్ ఫోర్స్ అయితే అవసరం ఉండదని అనుకుంటున్నా. దానివల్ల ఖచ్చితంగా ఇంతకు ముందర చేసే పని ఒక 100 మందితో చేయగలిగితే ఇప్పుడు ఒక 70 మందితో చేయగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ 30 మందికి ఇవ్వవలసిన జాబ్స్ తగ్గుతాయి. అయితే మళ్ళీ లాంగ్ టర్మ్ లో తీసుకుంటే, ఒక 5 ఇయర్స్ లోపల తీసుకుంటే, కొత్త కొత్త అవకాశాలు సృష్టించబడి, ఇంతకు ముందర మనం ఎప్పుడూ చేయలేనివి కొత్త, అంటే డీప్ సైన్స్ లో కానీ, లేదా ఫిజికల్ యూనో వరల్డ్ ఆటోమేషన్ లో కానీ, రోబోటిక్స్ లో కానీ, లేదా హెల్త్ కేర్ లో కానీ, ఇలా వేరు ఇండస్ట్రీల్లో కొత్త అవకాశాలు సృష్టించబడి 5 ఏళ్లలో చూసుకుంటే మళ్ళా ఏఐ వల్ల జాబ్స్ సృష్టించబడతాయే కానీ పోవని నేను అనుకుంటున్నా అండి. ఓకే. దీనికి కొన్ని ఉదాంతాలు, దృష్టాంతాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందర మనం స్టీమ్ ఇంజిన్ కనుక్కున్నప్పుడు కానీ, లేదా ఎలక్ట్రిసిటీ కనుక్కున్నప్పుడు కానీ, లేదా మోటార్లు కనుక్కున్నప్పుడు కానీ, ఎప్పుడు కూడా ముందర ఆ కంప్యూటర్లు తొలి దశలో కానీ, లేదా ఇంటర్నెట్ తొలి దశలో కానీ ఇదే భయం అప్పుడు కూడా వచ్చిందండి. అంటే మన వాళ్ళు దీనివల్ల జాబ్స్ పోతాయేమో అని. కానీ దీర్ఘకాలికంగా, అంటే ఒక 5 నుంచి 10 ఏళ్ల లోపల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి, కొత్త అవకాశాలు వచ్చి, మొత్తం మీద ఈ టెక్నాలజీ వలన మేలే కలిగిందండి జాబ్స్ విషయం. రవి మేడూరు గారు, శాషగిరిరావు గారు వివరించారు. అంటే ఇంటెలిజెన్స్లో ఏఐకి సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయి, అంటే ఎక్కడ దాని అవసరం పడుతోంది అన్నది. అంటే మీరేం చెప్తారు సార్? నిజంగా ఒక ఐటీ ఎంప్లాయీ చేసే పనిని ఏఐ చేసే స్థాయిలో ఉందా అన్నది ఒకటి. రెండోది, అదే నాణ్యత ఉంటుందా? ఎందుకు కొంత సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఒక రకమైన భయం స్టార్ట్ అయినట్టు? అదే, ఒక ఐటీ ఎంప్లాయీ చేసే నాణ్యత ఉంటుందా అంటే, కొన్ని పనుల్లో శేషగిరిరావు గారు చెప్పినట్టుగా కోడ్ జనరేషన్ లో ఉంటుందండి. కానీ కోడ్ జనరేషన్ అనేది ఒక మొత్తం పనిలో ఒక 40-50% మాత్రమే. ఓకే. ఆ జనరేట్ అయిన కోడ్ ని చూసి దాన్ని మిగిలిన కోడ్ లోకి ఇంటిగ్రేట్ చేయడం, ఆ తర్వాత దాన్ని ప్యాకేజ్ చేయడం, దాన్ని డిప్లాయ్ చేయడం, అది సరిగ్గా పనిచేస్తుందా లేదా చూడడం, అది అబ్జర్వబిలిటీ అని దాని ప్రకారంగా ఆ కోడ్ ని మనం దాన్ని అనలైజ్ చేసుకొని దాన్ని మేనేజ్ చేయడం. సో ఇవన్నీ ఇంకా ఇవన్నీ జరగదండి. ఉత్త కోడ్ రాస్తుంది తప్ప దాన్ని ప్రొడక్షనైజ్ చేయడానికి, దాన్ని డిప్లాయ్ చేయడానికి ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదండి అది. కానీ ఒక్కటండి, ఇప్పుడు ఇంతకు ముందరకి ఇప్పటికి తేడా ఏంటి అంటే, ఇంతకు ముందర జరిగిన టెక్నాలజీ రివల్యూషన్లకి ఇప్పటికి తేడా ఏంటి అంటే, చాలా వేగంగా మార్పు చెందుతోందండి. ఇంతకు ముందర నేను చెప్పిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ, లేదా డిజిటల్ రెవల్యూషన్ కానీ ఒక 15-20 ఏళ్లలో, ఇంకా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయితే ఒక 100 ఏళ్లలో ఆ మార్పు జరిగిందండి. ఫిజికల్ లేబర్ నుండి
తక్కువ లేబర్ తోటి ఎక్కువ ఆలోచించే పనులు చేసేది. అయితే ఈ ఏఐలో జరుగుతున్న మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు శేషగిరిరావు గారు అన్నట్టు ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్లో ఇప్పుడు ఉన్నా కూడా ఏజీఐ రావడానికి ఒక 5 నుంచి 10 ఏళ్లలోనే అది వస్తుంది అని అంటున్నారు. ఇంకా సూపర్ ఇంటెలిజెన్స్ కూడా ఒక 10 నుంచి 20 ఏళ్ల లోపల వస్తుంది. సో ఇంత ఇంత వేగంగా మార్పు చెందడం వలన అందరూ భయపడుతున్నారు. అంటే అందరూ భయపడేది ఏఐ ఇవాళ ఏం చేస్తోందో కాదండి. ఓకే. ఇలా ఇదే పద్ధతి కొనసాగితే ఇంకొక 5 ఏళ్లలో ఏం జరగబోతోంది, ఏం చెయ్యబోతోంది, అప్పుడు మన 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 విలువ ఏంటి, మన వాల్యూ ఏంటి, మనం ఏం చేయాలి అని అందరూ భయపడేది ఇవాల్టి గురించి కాదు. ఓకే. 5 ఏళ్లలో ఏం జరగబోతోందో దానికి మనం ఇవాళ ప్రిపేర్ అయి ఉండాలి అనే దాని గురించే భయపడు. ఓకే. మేడూరి గారు, అంటే ఇప్పుడు అదే అది 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, 4 ఇయర్స్ అంటే ఏఐ ఎఫెక్ట్ అయితే ఏదో ఒక రూపంలో ఉండబోతోంది, మొదలైంది అనేది మనకు పిక్చర్ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, ఐటీ రంగంలో ఫ్లరిష్ అవ్వాలని కలలు కంటున్న ఉద్యోగార్థులు కానీ, యువత కానీ ఇప్పుడు ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా దీనికి రెడీ అవ్వాలి? ఓకే. అదే సో ఏఐ అనేది ఉద్యోగాల్ని రీప్లేస్ చేసేదిలా కాకుండా ఉద్యోగస్తులు ఏఐ వాడుకొని వాళ్ళ స్కిల్, వాళ్ళ ప్రొడక్టివిటీ, వాళ్ళ వాల్యూ పెంచుకోవాలని ఆలోచించుకోవాలండి. ముఖ్యంగా ప్రతి వాళ్ళు ఇవాళ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే 3 విషయాలండి. ఇప్పుడు ఈ లార్జ్ ఫౌండేషన్ మోడల్, ఇప్పుడు చాట్ జీపీటీ కానీ, లేదా జెమినాయ్ కానీ, లేదా లామా కానీ ఇవి ఆడుకోవాలి అంటే వాటితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, లేదా కోడింగ్ అసిస్టెంట్స్ ఎస్విఈస్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏజెంట్స్ కానీ వాటిని ఎలా వాడుకోవాలి అంటే తెలుసుకోవాల్సినవి ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఉంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలుసుకొని ఎటువంటి ప్రాంప్ట్స్ ఇస్తే, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, ఎటువంటి ప్రశ్నలు వేస్తే మనకి బెస్ట్ వాల్యూ వస్తుంది అనేది తెలుసుకోవాలండి. అది కాకుండా ఏజెంటిక్ ఏఐ యొక్క మూలాలు, అంటే ఏజెంటిక్ ఏఐ అంటే ఎలా పనిచేస్తుంది, ఒక పెద్ద టాస్క్ని మనం ఎలా ఏజెంట్స్ కింద విభజించవచ్చు, ప్రతి ఏజెంట్కి ఒక టూల్ని ఎలా సమకూర్చవచ్చు, ఎలా ఆ ఏజెంట్ ఆ టూల్తో పనిచేసి ఒకటి తర్వాత ఒకటి లేదా ఒకటి ప్యారలల్గా కానీ లేదా ఒకటి తర్వాత ఒకటి కానీ చెయ్యొచ్చు అనేది ఏజెంటిక్ ఏఐ ఫ్రేమ్వర్క్ యొక్క బేసిక్ నేర్చుకొని ఏజెంట్స్ని ఎలా 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 రాయాలి, ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా డిప్లాయ్ చేయాలి, వాటిని ఎలా మానిటర్ చేయాలి, ఎక్కడ హ్యూమన్ ఇంటరప్ట్ అవసరం, ఎక్కడ హ్యూమన్ ఇంటరప్ట్ అవసరం లేదు, ఈ విషయాలు కొంచెం లోతుగా నేర్చుకుంటే అప్పుడు వాళ్ళు ఈ కొత్త రాబోయే పనికి తగినట్టుగా వాళ్ళు తయారవుతారు. ముఖ్యంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏజెంటిక్ ఏఐ, తర్వాత ఈ ఫౌండేషన్ మోడల్స్ యొక్క బేసిక్స్ అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుని వాళ్ళ పనిలో ఇది ఎలా వాడుకోవాలో నేర్చుకుంటే, ఇది కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని అంటున్నారు. ప్రతి కంపెనీలోని హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ అవి కూడా ఈ ఏఐ ద్వారా మారబోతున్నాయండి. ఉదాహరణకి మార్కెటింగ్, ఒక ప్రోడక్ట్ క్యాంపెయిన్ రాయాలన్నా, లేకపోతే ఈ ప్రోగ్రామ్ కి ఒక టైటిల్ రాయాలన్నా, లేదా ఈ ప్రోగ్రామ్ యొక్క రికార్డింగ్ తీసుకొని దీన్ని సమ్మరైజ్ చేయాలన్నా, ఇవన్నీ కూడా ఇవాళ ఏఐ చేయబోయే టాస్క్సే, ఏఐ చేయగలిగే టాస్కే. కనుక మా కంపెనీలో అయితే కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీరింగే కాకుండా ప్రతి ఒక్కరు ఏఐ ఫస్ట్, ఏఐ నేటివ్ అని మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ వాళ్ళకు కూడా మనం తగిన ట్రైనింగ్ ఇచ్చి దీని ద్వారా మీరు కూడా ప్రొడక్టివిటీ, మీరు కూడా స్కేల్, మీరు కూడా మీ వాల్యూని పెంచుకోవచ్చు అని మేము మార్పు తీసుకొస్తున్నామండి. రైట్.